దేవుని ప్రణాళికలో ఆయన పరిచర్య కొరకు ఒక పాత్రగా మనం వాడబడటం అనేది అది అందరికీ దక్కే ధన్యత కాదు. అందరికీ దక్కే ధన్యత కాదు. అందరూ దాన్ని పొందలేరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నమాట గుర్తుందా? కొందరే ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన చేతిలో గండ్రగొడ్డల్లాగా శత్రువు మీద మనల్ని ప్రయోగించడానికి ఒక ఆయుధంగా మనల్ని వాడాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాడు. ముందే పిలుస్తూ ఉంటాడు తరచుగా. ఎందుకు ప్రభువా పొద్దస్తమానం నన్ను పిలుస్తున్నావు అంటే, రా 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 కూర్చో, నా దగ్గర కూర్చో అంటుంటాడు. ఎందుకయ్యా కూర్చోవాలంటే, రావా కూర్చో. ఎందుకు ప్రభువా, నాకు చాలా పనులు ఉన్నాయి కదా. కూర్చొని వాక్యమును తిను, నా మాటలను భుజించు. ఇది నీకు టైం. తర్వాత నువ్వు బిజీ అవుతావు. తర్వాత నిన్ను బిజీ చేస్తాను నేను. తర్వాత నువ్వు తినలేవు. అరాకొరా దొరికింది నీకు. అందుకని నీవు ఆ ఒత్తిడిలోనికి వెళ్ళక మునుపే ఇదిగో నా యొద్దకు వచ్చి నేను నీకు ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా భుజించు. తీసుకో, నన్ను తిను అని వాక్యం పిలుస్తుంది. నన్ను తినని యేసు పిలుస్తాడు. నన్ను అనుభవించు, నాతో సహవసించు, నాతో సమయం గడుపు, అవసరం అని పిలుస్తాడు. తమ్ముడు, దేవుడు నీకు ఇప్పుడు అనుకూలమైన టైం ఇచ్చాడు. ఈ అనుకూల టైంని నువ్వు కానీ చెత్త వ్యవహారాలకి టైం పాస్ చేసావంటే నువ్వు చాలా నష్టపోతావు. పక్క నిన్ను దేవుడు పదే పదే తన యొద్దకు ఆకర్షించి రా 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 నా యొద్ద కూర్చో, నా వాక్యమును తిను, నన్ను అనుభవించు, నా పొందును స్వతంత్రించుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నీకు ఆ ప్రేరణ బలంగా కలుగుతుంది అంటే నెక్స్ట్ వేరే లెవెల్లో నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. ఆ మెట్టుకు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు.